చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు గాను ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. బెర్దాలం అశోక్ మీద ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఆదివాసీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెర్దాలం అశోక్ పై అట్రాసిటీ కేసు పెట్టాలి. తక్షణమే ప్రభుత్వ విప్పు నుండి తొలగించాలి. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. బెర్దాలం అశోక్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఆదివాసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అశోక్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి. బెర్దాలం అశోక్ పై అట్రాసిటీ కేసు పెట్టాలి. ఈరోజు ఏదైతే ప్రభుత్వ విప్పు అలాగే ఇచ్చాపురం ఎమ్మెల్యే బెర్దాలం అశోక్ ఆయన ఆదివాసులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళిన తర్వాత చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు గాను మేము ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమాపణ అనేటటువంటిది ఉండబోదు. ఇది ఆయన పైన ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి, తక్షణంగా పెట్టాలి. ఆయన మీద ఆయన కనీసం ఆదివాసుల పైన అలాగే ఓటర్లుగా ఉన్నటువంటి ఆదివాసుల పైన కనీసం గౌరవం లేకుండా అనుచితంగా చాలా దుర్మార్గమైనటువంటి పదజాలంతో తిట్టడం జరిగింది. ఆత్మీయులని పిలవస్ అని బ్లడీ బాస్టెట్స్ అని చెప్పేసి తిట్టడం జరిగింది. ఇటువంటి ప్రజలపైన మనుషులపైన ఆదివాసులపైన కనీసం గౌరవం లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాప్రతినిధులుగా ఉండడం అనేటటువంటిది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళు ఆదివాసులు లేవనెత్తినటువంటి బెంతు ఓరియాల విషయంలో వాస్తవానికి బెంతు ఓరియాలు ఈ ఆదివాసులుగా ఉన్నప్పటికీ ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయినటువంటి ఆయన చెప్తున్నటువంటి విధంగానే 7,000 దాదాపుగా 27,000 మంది నాన్ ట్రైబల్స్ని బీసీఏలో ఉన్నటువంటి వడ్డీ కులస్తుల్ని ఈరోజు మరి ఈ అక్రమంగా ఈ బెంతు ఓరియా లిస్టులో చేర్పించి ఈ ఆదివాసులకి దక్కాల్సినటువంటి రాజ్యాంగ ఫలాల్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి కృషి చేస్తున్నటువంటి బెర్దాలం అశోక్ గారు అసలు తన మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము తక్షణమే ఆయన మీద ఈ ఏదైతే ఇచ్చినటువంటి పదవి చీఫ్ విప్పు పదవి నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నుంచి ఆయన సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇప్పటి వరకు మేము అనేక రూపాల్లో దొడ్డిదారిన వస్తున్నటువంటి వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో మేము అనేక విధాలుగా మేము ఈ ఉద్యమం రూపంలో తీసుకొని మేము వ్యతిరేకిస్తూ వస్తున్నాము. కానీ ఇటువంటి వ్యక్తులు రాజకీయ మదంతోని కులాహంకారంతోని ఈరోజు ఆదివాసుల అస్తిత్వాన్ని దెబ్బతీసి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి మా అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే మరి నకిలీ బెంతు ఓరియాల్ని ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయినటువంటి నకిలీ బెంతు ఓరియాల్ని తీసుకొచ్చి ఆదివాసీలుగా గుర్తించి వాళ్ళని ఎస్టీ జాబితాలో బెంతు ఓరియాలను గుర్తించమని చెప్పేసి ఏదైతే మరి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ని కోరినటువంటి సందర్భం ఉన్నది. మరి ఆయన ఆప్నాలడిపిలో అని చెప్పేసి ఆదివాసుల్ని అన్నటువంటి వ్యక్తి మరి ఆయన విద్యావంతుడు కావచ్చు, ధన బలం ఉంది, కుల బలం ఉంది, అహంకారం ఉంది, మినిమం జ్ఞానం లేకుండా ఆదివాసుల్ని ఎవరిని చేర్చాలి, ఎట్లా చేర్చాలనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు దొడ్డిదారిన తీసుకొచ్చి మైగ్రేట్ గా వచ్చినట్టు వలసవాదులైనటువంటి నాన్ ట్రైబల్స్ ని ఈరోజు తీసుకెళ్లి ట్రైబల్ గా గుర్తించాలని చెప్పేసి ఏ విధంగా మాట్లాడగలుగుతాడు? ఆదివాసుల ఆత్మీయుల ప్లస్ కాదు, ఈ అనుచితంగా ఏదైతే మినిమం జ్ఞానం లేకుండా నాన్ ట్రైబల్స్ ని ఆదివాసులుగా గుర్తించాలని చెప్పేసి పద్ధతి లేకుండా మాట్లాడినటువంటి బెర్దాలం అశోక్ నా ఆప్నలో ఆయన ఇల్లిటరేట్, ఆయన ఒక కులాహంకారం, దురహంకారం,
అధికార మదంతో మాట్లాడుతున్నాడు తప్పితే కనీసం ఈ ఆదివాసులకు యొక్క స్థితిగతుల్ని కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి ఈ ఆదివాసులకి ఈ జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి మేము ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పేసి అంటుంటే బహుశా ఇటువంటి దుర్మార్గులకు కొంతమంది అడ్డు జరుగుతున్నారు అనేటటువంటిది ఇప్పుడే ఇది వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వలనే వాళ్ళకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇటువంటి వాళ్ళని ఈ పట్టినటువంటి పీడగా పార్టీకి పట్టినటువంటి పీడగా ఈ భారత రాజ్యాంగ స్వతంత్ర భారతదేశంలో పట్టినటువంటి చీడ పురుగులు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ప్రవేశించి ప్రజల మీద గౌరవం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనే దుర్మార్గంగా పరిపాటిగా మాడినటువంటి సందర్భంలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళ వలన మీ పార్టీకే కాదు, ఈ ప్రభుత్వానికే కాదు, ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే వీళ్ళు చీడ పురుగులు లాంటి వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఈ బెందాల అశోక్ని తక్షణమే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మేము ఈ రోజు మేము ఇప్పటి గతంలో లాగా ఏదో చిన్నపాటి మాట్లాడారు కనుక మేము క్షమాపణ అడగాలని చెప్పేసి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమాపణలు కోరేటటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. అది చాలా స్పష్టంగా వాళ్ళ అన్నటువంటి మాటలలో వాళ్లకు కులాహంకరం కనబడుతున్నది, అధికార మదం కనబడుతున్నది, ఆదివాసుల పైన చిన్న చూపు కనబడుతున్నది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. లేకపోతే మేము త్వరలోనే మేము ఈ ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మేము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మా అస్తిత్వాన్ని మేము కాపాడుకోవడానికి మేము చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే దీన్ని చూస్తాము. మేము ఇదే సందర్భంగా మేము రేపు సోమవారం రోజు మేము పాడేరు ఎస్పీ గారికి మేము ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి మేము రిపోర్ట్ కూడా ఇవ్వబోతున్నాము. కనుక మేము ఈ ఉద్యమం ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించడం కానీ క్షమాపణలు కోరడం కానీ ఉండదనేటువంటి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆదివాసుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బెందాల అశోక్పై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఆదివాసుల పైన ఆత్మీయులు అని చెప్పేసి తిట్టినాడు, దుర్మార్గంగా తిట్టినటువంటి ఇచ్చాపురం ఎమ్మెల్యేను పార్టీ నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి. టీడీపీ పార్టీ నుంచి తక్షణమే అశోక్ని